టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు 125 కోట్ల నగదు బహుమతి లభించింది. ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా 1983 నాటి వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఎంత మొత్తం అందింది అనే ప్రశ్న చాలా మందికి కలిగింది. ఈ విషయమై సోషల్ మీడియాలో కొందరు క్రికెట్ ప్రముఖులు అప్పటి విషయాలను షేర్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచిన కపిల్ సేనాకు అంత తక్కువ మొత్తంలో డబ్బులు అందాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ 1983 వరల్డ్ కప్ విన్నర్స్ ఎంత మొత్తం లభించింది? అప్పట్లో వారు ఎలా ఫీల్ అయ్యారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. క్రికెట్ వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. అయితే 39 ఏళ్ల క్రితం భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారి జీతాలు చాలా తక్కువగా ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కెప్టెన్ కపిల్ దేవ్, మోహేందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడి సహా 14 మంది ఆటగాళ్ల జీతం ఎంత ఉండొచ్చు? ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజుతో పాటు రోజువారీ భత్యం ఎంత ఇచ్చారో అందులో ఉంది. ఆ సమయంలో కపిల్ దేవ్ కు 3 రోజుల పాటు రోజువారీ భత్యం 600 ఇచ్చారు. రోజుకు 200 చొప్పున ఉండేది. మ్యాచ్ ఫీజు 1500. దీని ప్రకారం మొత్తం 2100. వైస్ కెప్టెన్ మోహేందర్ అమర్నాథ్ జీతం కూడా అంతే. వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె శ్రీకాంత్, యశ్పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోసర్ బిన్ని, మదన్ లాల్, సయ్యద్ కిరణ్మయ్, బల్విందర్ సింగ్, దిలీప్ వెంగ్సర్కర్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్లకు కూడా 2100 అందించారు. 1983లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించినప్పుడు ఆటగాళ్లకు చెల్లించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వద్ద డబ్బు లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ పరిస్థితి అప్పట్లో చాలా దారుణంగా ఉండేది. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్కేపీ సాల్వే ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వాలనుకున్నాడు. కానీ అంత డబ్బు లేకపోవడంతో ఏమీ అందించలేకపోయాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్కేపీ సాల్వే గాయకురాలు లతా మంగేష్కర్ సాయం కోరాడు. భారత జట్టు విజయాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో లతా మంగేష్కర్ మ్యూజిక్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో 20 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును భారత జట్టులోని సభ్యులందరికీ ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున బహుమతిగా అందజేశారు. అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియన్ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటిగా ఉంది. బీసీసీఐ మొత్తం ఆస్తులు 14,000 కోట్లకు పైగా ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు భారత ఆటగాళ్లు కోట్లను సంపాదిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 1983లో మొత్తం జట్టుకు కేవలం 29,400 మాత్రమే చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 5 కోట్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు 5 కోట్లు, కోచ్లకు తలో 2.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు మరియు సెలెక్టర్లకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.